హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ధోనీస్ యూట్యూబ్ ఛానల్. మీరు తమ్నైల్ చూసే ఉంటారు. ఆ తమ్నైల్‌లో చూసినట్టుగానే మ్యాచ్ ఉన్న రోజు మనం ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఆ ప్రాక్టీస్ కంటే ముందు మనం ఫిట్‌గా ఉండాలనమాట. ఫిట్‌గా ఉండాలంటే ఎలాంటి వర్కౌట్స్ చేయాలి? ఆ వర్కౌట్స్ సింపుల్‌గా చెప్తాను. దాని తర్వాత ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. అలాగే థాంక్స్ ఫర్ ఆల్ వ్యూవర్స్. ఎందుకంటే మన వీడియోస్ చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మంచిగా కామెంట్ పెడుతూ మంచిగా లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వ్యూవర్స్. ఈరోజు వీడియో విషయానికి వస్తే మనం మ్యాచ్ ఉన్న రోజు ప్రాక్టీస్ ఎలా చేయాలి, అలాగే ఫిట్గా ఎలా ఉండాలి, ఎలాంటి వర్కౌట్ చేయాలి, ఇవన్నీ నేను ట్రైనింగ్లో కోచింగ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఆనంద్ సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అప్పుడు ఫిట్గా ఉండడం కోసం ఎక్సర్సైజులు చాలా సింపుల్ ఎక్సర్సైజ్. మన హెడ్ నుంచి మన కాళ్ళ వరకు మొత్తం ఎక్సర్సైజులు సింపుల్గా ఉంటాయి. ఒకసారి చెప్తాను, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మ్యాచ్ ఉన్నప్పుడు అలాంటి సింపుల్ వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీ ఫిట్గా ఇంజురీస్ అవ్వకుండా ఉంటుంది. చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఒకసారి అవి కూడా చూడండి. ఓకే. ఫస్ట్ మన బాడీలో క్రికెట్ ఆడడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హెడ్ స్టేబుల్గా ఉండాలన్నమాట. ఎలాంటి షాట్ ఆడాలన్నా దాంట్లో హెడ్ స్టేబుల్గా ఉంటేనే షాట్ పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం మనం హెడ్ ఎలా ఫ్లెక్సిబిలిటీగా పెట్టుకోవాలి, ఎలా స్టేబుల్గా పెట్టుకోవాలంటే దానికి కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి, అవి చెప్తాను. ఫస్ట్ మన హ్యాండ్స్ రెండు ఇలా పెట్టుకొని క్లాక్ డైరెక్షన్ ఇలా ఇలా ఒక 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ ఇలా రొటేట్ చేయాలి. తర్వాత యాంటీ క్లాక్ ఇలా రివర్స్ ఇలా చేస్తే మన హెడ్ స్టేబుల్గా ఉంటుంది. హెడ్ నెక్ ఇంజరీస్ కాకుండా ఉంటాయి. తర్వాత ఇలా మన రైట్ హ్యాండ్ తీసుకొని ఇలా మన హెడ్ పైన పెట్టి ఇలా స్ట్రెచ్ చేయాలి. కొంచెం ఇలానే పట్టుకోవాలి. ఒక 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ కొంచెం హార్డ్గా ఇట్లా లాగి పెట్టుకోవాలన్నమాట. ఓకే. తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి రివర్స్ ఇలా లెఫ్ట్ సైడ్కి పట్టుకోవాలి. ఒక 20 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇలా మన రెండు థమ్స్ ఉన్నాయి కదా, బొటన వేళ్ళు, ఇవి మన చిన్న దగ్గర గడ్డం దగ్గర పెట్టుకొని ఇలా పైకి పుష్ చేయాలా. కొంచెం హార్డ్గానే పుష్ చేయాలా. తర్వాత డౌన్ ఇక్కడ మన రెండు చేతులు ఉన్నాయి కదా, అవి వెనకాల మన హెడ్ బ్యాక్ సైడ్ పెట్టి ఇలా కిందికి వంచాల. ఓకే. ఇలా చేయడం వల్ల హెడ్ స్టేబుల్గా ఉంటుంది, నెక్ ఇంజరీస్ కాకుండా ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ మ్యాచ్ ముందు చేయాలా. ఓకే. ఒక మ్యాచ్కి ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు చేస్తే మనకి ఆ ఇంజరీస్ కాకుండా ఉంటాయి ప్రాక్టీస్ అప్పుడు. ఓకే. ఓకే. హెడ్ అయిపోయింది. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే షోల్డర్స్ అలాగే హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ని మనం బ్యాట్ పట్టుకునే ఈ హ్యాండ్స్ కాబట్టి ఎక్కువ స్వింగ్ చేయాలన్నా, కరెక్ట్ ప్లేస్లో మనం బాల్ చూసి ఆడాలన్నా మన హ్యాండ్స్ ఇంపార్టెంట్. ఈ హ్యాండ్స్ ఇంజరీస్ కాకుండా ఉండాలంటే మనం ఎలాంటి వర్కౌట్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ రొటేట్ చేయాలి. హ్యాండ్స్ అనేవి రొటేట్ చేయాలి ముందుకి. ఇవి కూడా 20 ఆర్ 30 సెకండ్స్ చేయాలా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొంచెం తక్కువే చేస్తున్నా, మీకు చూడడానికి బాగుంటుంది. ఓకే. తర్వాత రివర్స్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మన రెండు చేతులు ఇక్కడ పెట్టుకొని ఇలా రొటేట్ చేయాలి. తర్వాత రివర్స్ ఇలా చేస్తే హ్యాండ్స్ బాగా ఫ్రీ అవుతాయి. క్రికెట్ కూడా బాగా ప్రాక్టీస్ చేయొచ్చు ముందు. ఓకే. తర్వాత స్ట్రెచ్ చేయాలి. ఇలా హ్యాండ్ ఇలా ముందుకు చాపి ఇలా మన ఏళ్ళ దగ్గర ఇలా పట్టుకొని ఇలా వెనక్కి లాగాలి. ఈ వర్కౌట్స్ బౌలర్కి బాగా యూజ్ అవుతాయి. ఇలా ఒక 20 సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల తర్వాత ఇలా డౌన్కి. ఈ వర్కౌట్స్ అన్నీ నేను కోచింగ్ టైంలో ఉన్నప్పుడు ఆనంద్ సార్
కడప సార్ బాగా టీచ్ చేశారు. అప్పటి నుంచి నేను ఇవే గుర్తుపెట్టుకుంటా ఎప్పుడైనా హోంవర్క్ చేయాలన్నా కానీ. బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. హెడ్ నుంచి మొత్తం మన కాళ్ళ కాళ్ళ వరకు నీట్గా వార్మ్ చేసుకోవచ్చు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్, తర్వాత బ్యాక్. మీరు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి వర్కౌట్స్, మీకే రిజల్ట్ తెలుస్తుంది ఎంత స్ట్రెంగ్త్ వస్తుందో మన బాడీలో. బ్యాక్ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్స్ వచ్చినప్పుడే మీ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, తర్వాత ఈ హ్యాండ్ తీసుకొని ఇలా బ్యాక్కి హెడ్ వెనకాల గిట్ట పెట్టి ఈ చేతితో ఈ మోచేని లాగాల. అలా బ్యాక్ సైడ్ చూపించొచ్చారు చూడండి. బాడీ వంచుకోకు, బాడీ అంటే స్ట్రైట్గా ఉండి మన చేతులు మాత్రమే ఇట్లా స్ట్రెచ్ చేయాలి, లాగాల. ఓకే, తర్వాత ఇంకో చెయ్యి ఓన్లీ హ్యాండ్ మాత్రమే ఇక్కడ మోచేని ఇట్లా లాగితే ఆటోమేటిక్గా స్ట్రెచ్ మన బ్యాక్ షోల్డర్ బ్యాక్ పైన పడుతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇలా ఫ్రంట్ ఇలా స్ట్రెచెస్ పెట్టుకోవాలా. 20 సెకండ్స్ 30 సెకండ్స్ పెట్టుకోవాలా. మీరు బిగినర్స్ అయితే ఒక 20 సెకండ్స్ పెట్టుకోండి, అంటే 20 కౌంట్ చేసుకోండి. ఈ తర్వాత తర్వాత బ్యాక్కి ఇట్లా లాగాల, ఇట్లా లాగాల. తర్వాత ఇంకో హ్యాండ్. ఓకే, ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే మన నడుం, ఈ నడుంని మనం ఎక్కువ ఇట్లా స్వింగ్ చేయడానికి ఎక్కువ ఇక్కడే ప్రెజర్ పడుతుంది అనమాట. మనం బ్యాట్ స్వింగ్ చేయాలంటే షాట్ అవ్వాలంటే ఏ షాట్ అయినా, హాఫ్ సైడ్ కట్ షాట్ అయినా కానీ, లాఫ్టర్ షాట్ అయినా కానీ, ఫుల్ షాట్ అయినా కానీ, ఏ షాట్ అయినా కానీ మన నడుము ఇంజరీ ఇక్కడ చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ పెయిన్ ఆడేటప్పుడు ఎందుకు వస్తుందంటే ఇలాంటి వార్మ్ చేయకపోవడం వల్లే వస్తుంది. నువ్వు పర్ఫెక్ట్గా మ్యాచ్ ముందు వార్మ్ చేసావు అనుకోండి, ఇలాంటి పెయిన్స్ అన్నీ ఉండవు. ఓకే, ఆ వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టుకొని మన షోల్డర్ లెవర్స్లో ఉండాలా. తర్వాత ఇలా కాలు తీసుకోరా. మీరు కాలు తీసుకొచ్చి అవుతారంటే మీకు ఇట్లా ఆడేటప్పుడు కాలు ఇటు వస్తుంది అనమాట. ప్రాక్టీస్ అప్పుడు ఇప్పుడు జరుపుకుంటారు షాట్, మనము ఇటు తీసుకొచ్చి ఇలా ఆడతాం. ఆడేటప్పుడు ఈ కాలు ఇలా ఇలా ఉంటుంది. ఓకేనా, దానికోసం అని చెప్పేసి మనం ఇటు చేయాల. ఓకే, దాని తర్వాత రొటేట్ చేయండి. ఈ రొటేషన్ మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది చేస్తే మీరు చూసినట్టయితే మీరు ఫీల్ అవుతారు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో ఇలా చేస్తా ఉన్నప్పుడు. మీ బ్యాక్ పెయిన్ అన్ని రిలీఫ్ అవుతుంది. మళ్ళీ రివర్స్. ఓకే, తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా 2 కాళ్ళు దూరంగా పెట్టి ఇలా చేతులు అలాంటి మీరు స్కూల్లో చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వర్కౌట్స్ అన్ని చేస్తే
ఈ బ్యాక్ ఇంజరీస్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, ఇంకా కొంచెం చేయాలి. కాకపోతే ఏంటంటే నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం త్వరగా చేస్తాను. మీరు 30 సెకండ్స్ చేయండి. ఇంకా మీకు ఇంకా ఎక్కువ ఫిట్నెస్ కావాలంటే కొంచెం ఎక్కువ చేయండి. రిప్స్ పెంచుకుంటూ ఉంటే ఫిట్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. తర్వాత మన నడుము అయిపోయింది. ఇంకో ఎక్సర్సైజ్ ఉంది నడుములో, అదేంటంటే ఇదే పైకి. ఇది చేయడం వల్ల మీరు చేస్తూ ఉంటే మీ స్టమక్ పైన ఎఫెక్ట్ పడుతుంది. క్లోజ్ చేసి చేతులు క్లోజ్ చేయి, క్లోజ్ చేసి క్లోజ్ చేతులు క్లోజ్ చేయాలా, తినకూడదు. క్లోజ్ చేస్తే ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది స్టమక్. ఈ వర్కౌట్ చేయడం వల్ల ఇంతకుముందు రెండు వర్కౌట్స్ వచ్చేసి మీ బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట. బ్యాక్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఈ వర్కౌట్ చేస్తే మీ ఫ్రంట్ స్టమక్ పైన వర్కౌట్ ఎఫెక్ట్ పడుతుంది. సరే మీరే చేస్తే మీకు అబ్జర్వ్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. తర్వాత స్టమక్ అయిపోయింది. ఇప్పుడు లెగ్స్. ఓకే, లెగ్స్ వర్కౌట్ ఎలా చేయాలంటే ఫస్ట్ మన కాలు రైట్ లెగ్ తీసుకొని ఇలా రొటేట్ చేయాలి. మళ్ళీ రివర్స్. తర్వాత ఇంకో లెగ్. తర్వాత రివర్స్. బౌలర్స్కి ఎక్కువ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. ఈ వర్కౌట్ ఎవరు మిస్ అవ్వరు నాకు తెలిసి. ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఈ వర్కౌట్స్ అన్నీ ఎవరు మిస్ అవ్వరు. ఇవన్నీ ఆల్రెడీ ప్రతి ఒక్క ప్లేయర్ చేస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ ప్లేయర్స్ అందరికీ తెలుసుంటుంది. తర్వాత ఇలా స్ట్రెచ్ చేయాలి. పైకి పైకి రావాలి కొంచెం పైకి, టైట్గా ఉన్నది. అందుకే చూడండి, ఇలాంటి స్పోర్ట్స్ ప్యాంట్స్ తీసుకోవాలన్నమాట, కంఫర్టబుల్గా ఉండేవి. ఇలాంటి జీన్స్ ప్యాంట్ తీసుకుంటే చేయలేరు. తర్వాత బ్యాక్. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు క్రికెట్ ప్రాక్టీస్ చేయాలంటే ఇలాంటి డ్రెస్ మాత్రం వేసుకోకండి. జీన్స్ ప్యాంటు, షర్టు, ఓకేనా. టీ షర్ట్ ఇంపార్టెంట్ మెయిన్. అలాగే లోయర్ కూడా మంచి ట్రాక్ ప్యాంట్ అంటే వేసుకోండి, రన్నింగ్ ట్రాక్ ప్యాంట్ అలాంటివి. తర్వాత ఇది ఒకరోజు చేసి సైలెంట్గా ఉంటే మీకు వర్కౌట్ అవ్వదు అనమాట. డైలీ చేస్తూ ఉండాలి. డైలీ మినిమం మీరు దగ్గరే చేస్తూ ఉంటే మీరు ఫిట్గా ఉంటారు. నేను డైలీ 100 పుషప్స్ చేస్తా. ఈ మధ్య చేస్తున్నాను ఒక 1 మంత్ నుంచి. 100 పుషప్స్ అంటే ఫస్ట్ ఒక 30, మళ్ళీ 20, 20, 20 అట్లా మళ్ళీ ఒక 20. కాకపోతే ఈరోజు మ్యాచ్ ముందని చెప్పేసి స్టార్టింగ్ చేస్తాను నేను మామూలుగా పుషప్స్. కాకపోతే ఇప్పుడు మ్యాచ్ అని చెప్పి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి ఈ వామప్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి. ఇదంతా అయిపోయిన తర్వాత, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నేను డైలీ మార్నింగ్ ఒక 100, ఈవినింగ్ ఒక 100 పుషప్స్. మన బాడీతోనే వర్కౌట్ చేయాలి మెయిన్గా. మన బాడీ వెయిట్ మనం మోయలేకుంటే వేస్ట్ అనమాట. ఓకే, తర్వాత కొంచెం స్పీకే ఉండాలి. ఇలా జంప్ అయిపోయిన తర్వాత మళ్ళీ
ఓకే, వర్కౌట్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెక్షన్ స్టార్ట్ చేద్దాం.